దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు ఏ రకంగా అలంకరిస్తారో మనం తెలుసుకుందాము. ఈ 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క దేవిగా ఒక్కొక్క దేవతగా అలంకరించి పూజలు చేస్తారనమాట. అదేంటో మనం చూద్దాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ ఉంటుంది అమ్మవారిది. రెండవ రోజు గాయత్రీదేవిగా అలంకరిస్తారు. మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించి అన్నపూర్ణాదేవికి పూజలు చేస్తారు. నాలుగవ రోజు వచ్చేసి లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించి లలితా త్రిపుర సుందరికి పూజలు చేస్తారు. ఐదవ రోజు మహాచండీ అలంకరణ, అమ్మవారికి మహాచండీ అలంకరణ చేస్తారు ఐదవ రోజు. ఆరవ రోజు వచ్చేసి మహాలక్ష్మీదేవి అలంకరణ, మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఏడవ రోజు వచ్చేసి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ఎనిమిదవ రోజు వచ్చేసి దుర్గాదేవిగా అలంకరిస్తారు అమ్మవారిని. ఎనిమిదవ రోజు మనం దుర్గాష్టమి అంటాం కదా, దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. తొమ్మిదవ రోజు వచ్చేసి అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. అమ్మవారిని 9వ రోజు మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. ఇక చివరి రోజు 10వ రోజు వచ్చేసి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారన్నమాట. ఈ 9 రోజులు మనకు నవరాత్రులు అంటారు. 9 రోజులు వివిధ అలంకరణలు చేసి వివిధ రకాలుగా అమ్మవారిని పూజ చేసి 10వ రోజు విజయదశమి రోజు మాత్రము అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి విజయదశమి పండుగ మనం జరుపుకుంటాం. ఈ 9 రోజులు అమ్మవారికి 9 రకాల అలంకరణలు జరుగుతాయి. చూడటానికి చాలా వైభవంగా ఉంటుంది ఈ అలంకరణలు అమ్మవారికి. 9 రోజులు 9 అలంకరణలు, 9 దేవతల పూజలు ఇవన్నీ చేస్తారన్నమాట. ఇది ఈ శరన్నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో అమ్మవారికి జరిగే ఉత్సవాలు, అలంకరణలు, పూజలు.